సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తుందని విజయవాడలోని బుడమేరు వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను తీసుకెళ్లడానికి ప్రైవేటు బోటు యజమానులు 12,000 రూపాయలు అడుగుతున్నారని వాపోయారు. గత 3 రోజులుగా కరెంటు సరఫరా, నీళ్లు లేక పీకల దాకా వరదలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. తాము ఇబ్బందులు పడుతుంటే మధ్యలో బోటు దళారులు విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. వరద బాధితుల ఆవేదనపై స్పందించిన సీఎం చంద్రబాబు బోటు యజమానులపై మండిపడ్డారు. ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేటు బోటు యజమానులకు ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుందన్న ఆయన బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తే జైలుకు పంపుతామని హెచ్చరించారు. 10,000 రూపాయలు తీసుకుంటానని 15,000 అడిగారు. మేము 10,000 వస్తే వస్తానన్నారు. 10,000 వస్తే ఇస్తాను లేకపోతే రానన్నారు. అప్పటికంటే 12,000 ఇస్తా అంటే అప్పుడు తీసుకెళ్ళారండి 12 బోటు మీద. ప్రైవేట్ బోట్లు అట్లే నుంచేదండి. ఎంత లోతు నీళ్ళు ఉన్నాయి వాళ్ళకి. మొత్తం అందరూ మునిగిపోయి బట్టలన్నీ నాశనం అయిపోయి. ఎన్టీఆర్ మొత్తం ఇక్కడే రావట్లేదు మేడం, అంతా రోడ్డు మీద తిరుగుతుంది. ఎన్టీఆర్ బొంద ఎవరు రావట్లేదు. ఎన్టీఆర్ బొంద పాలు ఫుడ్ అది వస్తుంది. రాత్రి పాపం అందరూ ఇచ్చారు ఫుడ్ టేస్ట్గా అందరు జనాలు ఫుడ్ తీసుకొని కాళ్ళలో పడేస్తున్నారు. ఇంతవరకు మాకు సహాయ చర్యలు అందించిన వాళ్ళే లేరు. పాలు ఇస్తున్నారు, మంచి నీళ్ళు దొరకట్లేదు. మాకు ఎలా బతకాలి? కరెంట్ లేదు వాళ్ళకి 4 రోజుల నుంచి. మా కువత్తులు కూడా ఇవ్వట్ల. బోట్లు వచ్చి కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతున్నారు. మేము ఆ చిన్న సందులో మీరు రండి, ఇప్పుడు మీకు పేకల్లో దాకా నీళ్ళు రాకపోతే నేను మా చెవులు కోపించుకుంటాం. ఇంతవరకు మా ఇల్లు మునిగిపోయింది. మాకు హలో లక్ష్మణ అందరూ వెళ్ళిపోతున్నారు. మా ఇవన్నీ ఉన్నాయని పిల్లలతో ఉన్నాం, చంటి పిల్లలతో బోర్డులో ఎక్కించుకెళ్ళమంటే 1,000-1,500 అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. మా అమ్మగారికి ఒంట్లో బాగాలేదమ్మా, కడుపులో నొప్పి. ఆమెకి మొన్న నుంచి ఆపరేషన్ చేయించాలి. ఈ వాన వల్ల ఆగిపోయాం. రాత్రి నొప్పి వస్తే ఎన్ని ఫోన్లు చేసినా 108 రాను రాము అన్నారు. సీఎం గారు వచ్చారని చెప్పి ఇలాగ చేశారు. ఆ నెంబర్లు అంటున్నారు. మరి మాకు ఏదైనా న్యాయం చేయాలి. సీఎం గారికి మేము గట్టిగా అడుగుతున్నాం, దండం పెడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు అన్నారు మేము ఆదుకుంటామని. ఏం ఆదుకోవడం? ఆయన ఇంతవరకు ఒక చర్య కూడా తీసుకోలేదు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చి పట్టించుకోవట్లేదు. రమ్మనండి, మా వాడకట్లు చూడమనండి, మాకు న్యాయం చేయమనండి. మా టీవీలో అవన్నీ చూపిస్తాం. ఇప్పుడు రమ్మనండి, మేము అన్ని చూపిస్తాం. చూపించినాకే మాకు ఏదైనా సహాయం చేయమనండి. అది వాళ్ళ ఫ్యామిలీ